తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర పోలీసులకు సంబంధించినటువంటి అంటే తెలంగాణ ఉద్యమకారుల పైన కావచ్చు, జర్నలిస్టుల పైన కావచ్చు, ఇట్లాంటి ప్రొఫెసర్ మేధావులు లాంటి వాళ్ళు కూడా వాళ్ళని అరెస్ట్ చేసేందుకు ఆంధ్ర పోలీసులు మళ్ళీ రంగంలోకి దిగి ఇటువంటి అరెస్టులు కావచ్చు, బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి చూస్తే 13 సంవత్సరాల తర్వాత ఏమనిపిస్తా ఉంది తెలంగాణ వచ్చి 13 సంవత్సరాలు అవుతుంది. అంటే ఒక సుదీర్ఘకాలంగా సాగినటువంటి పోరాట ఫలితం, ప్రజలు చేసినటువంటి పోరాట ఫలితం, వందలాది మంది త్యాగం, దాని ఫలితంగా వచ్చింది ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం. అయితే గతంలో మనం మాట్లాడుకున్నది ఏంటి అంటే ఆంధ్ర పెట్టుబడిదారుల యొక్క పెత్తనం లేని తెలంగాణ కావాలని మనం అనుకున్నాం. కానీ ఇప్పటికీ కూడా ఇంకా ఆంధ్ర పెట్టుబడిదారుల యొక్క కబంధ హస్తాల్లోనే తెలంగాణ రాష్ట్రం ఉన్నది అనేటువంటి దానికి ఇది ఒక సూచన. ఎందుకంటే గత 40 సంవత్సరాలుగా ఒక రాజకీయ విశ్లేషకులుగా, ఒక ప్రొఫెసర్గా, పిల్లల్ని తీర్చిదిద్దేటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా, సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా కూడా దానిపైన ఒక విశ్లేషణ జరిగేటువంటి వ్యక్తిగా మనం చూస్తాం నాగేశ్వర్ సార్ని. కానీ ఇన్నేళ్లుగా లేనటువంటిది ఇవాళ కొత్తగా తనని వేధించడము, ఇబ్బంది పెట్టడము, అరెస్టుల దాకా కూడా తీసుకురావడము, ఒక దాడి చేయడము. సోషల్ మీడియా ఉన్నది అని అంటే కనుక ఆ సోషల్ మీడియాలో ఒక పద్ధతిగా ఉండాలి. ఇటు కూడా సోషల్ మీడియా ఉంది కదా అని భూతు పురాణాలు మొదలు పెడితే ఏ మేరకు సరైంది? మీకు అంటే ఎదుటి వ్యక్తులను ఏ రకంగానైనా కూడా వేధించచ్చా? అంటే మనకు ప్రశ్నించే హక్కు లేదా? ఇది ప్రజాస్వామ్య దేశం కదా. అంటే ప్రజాస్వామ్యం లేనట్టేనా? ఇవాళ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఇవాళ టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు అది ఒక అఫీషియల్ పేజీలో తనకు అంటే నాగేశ్వర్ సార్కి వైఎస్ఆర్సీపీ కండువ వేసి ఆ ఫోటో వైరల్ చేయడం అని అంటే ఏ మేరకు సరైంది ఇది? అంటే మీ కార్యకర్తల మీద మీకు గ్రిప్ లేదా? మీ కార్యకర్తల్ని మీరు అదుపులో పెట్టుకోలేరా? ఇది సరైందేనా? అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ సారు ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఇక్కడ గమనించాలి. ఒక పార్టీకి అనుబంధంగా తను ఎప్పుడు కూడా పనిచేయలేదు. ఒక ప్రొఫెసర్గా, ఒక జర్నలిస్ట్గా, బాధ్యత గల వ్యక్తిగా మాత్రమే ఉన్నారు తను. అందుకనే నేను ఇప్పుడు ఒకటి కోరుతున్నా ఏంటి అంటే వెంటనే ఇక్కడ ప్రభుత్వం స్పందించాలి, అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, పౌర సమాజం స్పందించాలి. సార్ పాఠాలు విని ఎక్కడెక్కడో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఏదేదో ఉద్యోగాలలో. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు ఇతర దేశాలలో, ఈ దేశంలో, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రొఫెసర్లు కూడా స్పందించాలని నేను కోరుతా ఉన్నాను. ఇది ఇక్కడ మొదలైన తర్వాత ఎక్కడి దాకానైనా వెళ్తుంది. ఇక్కడ మనం పట్టించుకోలేకపోతే, ఈ విషయం పట్ల సీరియస్గా తీసుకోలేకపోతే ఎంత దాకానైనా వెళ్తుంది. కాబట్టి దీన్ని వెంటనే ఇక్కడి వరకే ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను మీడియా ద్వారా అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లనే నేను గతంలో మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఓయూలో విద్యార్థి గర్జన జరిగినప్పుడు తన తమ్ముడు అని సంబోధించాను ఆ వేదిక మీద. ఇప్పుడు కూడా నేను తమ్ముడు అని సంబోధిస్తున్నాను. తమ్ముడు, మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు. ఆ కుర్చీకి ఒక బాధ్యత ఉంది, ఆ హోదాకు ఒక బాధ్యత ఉంది. అట్లాంటి బాధ్యత కలిగినటువంటి మీరు ఏమైనా ఉంటే, ఒక ప్రొఫెసర్గా ఉన్నటువంటి వ్యక్తి మీ వయసు కంటే కూడా ఆ సార్ది వయసులో కూడా వయసులో పెద్దవారు నాగేశ్వర్ సార్. సార్ మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా, మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా అనేది మామూలుగా మాట్లాడొచ్చు. కానీ అట్లా మాట్లాడకుండా మీ దగ్గర సమాధానం లేకపోతేనే ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఎవరికైనా. కానీ మీ దగ్గర సమాధానం లేదా? మరి ఇది సరైందేనా? ఈ రకంగా మీ కార్యకర్తల చేత ఇష్టానుసారంగా పోస్టు పెట్టించడం సరైందేనా? ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తిగా 40 సంవత్సరాలుగా రాజకీయ విశ్లేషకులుగా ఆలోచింపచేసే విధంగా పోస్టులు పెడుతున్నటువంటి వ్యక్తి పైన మీరు కండువా కప్పి ఇష్టానుసారంగా పెట్టొచ్చా? ఇది కరెక్టేనా? మరి దీన్ని మీరు కట్టడి చేయలేరా? వెంటనే కట్టడి చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఇది సరైంది కాదు ఎక్కడ ఎవరు చేసినా. అందుకోసం పౌర సమాజం అంతా కూడా వెంటనే స్పందించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. నాగేశ్వర్ సార్ ఒక్కరు కాదు,
తనకు అందరూ కూడా అండగా నిలబడతారు కూడా అని చెప్పేసి తెలియజేస్తున్నారు. తెలంగాణలో ఆంధ్ర విగ్రహాలు అంటే ఎన్టీఆర్ విగ్రహం కావచ్చు, ఈ విధంగా అంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ విగ్రహాల కల్చర్ కూడా పెరుగుతూ ఉంది. ఎలక్షన్లో హామీ ఇచ్చినా కాబట్టి పెట్టిస్తాను, నేను పెట్టించిన పరిస్థితి. సో ఏం చెప్తారు? ఎలక్షన్లలో చాలా విషయాల మీద కూడా హామీ ఇచ్చింది ఈ ప్రభుత్వం. అన్నీ కూడా అమలు చేస్తుందా? మరి మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాటిని అన్నిటినీ కూడా అమలు చేస్తున్నారా? మిగతా వాటిని అమలు చేయకుండా ఈ వీటి వరకు విగ్రహాల వరకే ఎందుకు అమలు చేస్తున్నారు అనేది అందరి ప్రశ్న, నా ప్రశ్న కూడా. మన 2023 ఎన్నికల్లో చాలా మంది కొత్తగా అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ట్రైనింగ్ ఇచ్చినారు. చాలా మంది కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడతలేరు, అసలు దీనిపైన స్పందిస్తలేరు. వాళ్ళకు బాధ్యత లేదంటారా? ఎందుకు స్పందిస్తలేరు? అంటే ఏరు దాటేదాకా ఏరుమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడమల్లయ్య అనే కథ ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే స్పందించాలి, ఎందుకంటే ఒక ప్రొఫెసర్ మీద కదా ఇట్లాంటి దాడి జరగడము. అందుకనే ఇక్కడ ఎవరి పెట్టాలి విగ్రహాలు, ఎవరి మీద వ్యతిరేకత అని కాదు, కానీ బాలసుబ్రహ్మణ్యం గారి పాటలంటే మాకు కూడా చాలా ఇష్టం. అయినంత మాత్రాన్ని ఇక్కడ విగ్రహం పెట్టాలని కాదు. ఎన్టీఆర్ గారంటే మాకు గౌరవం, ఆయన నటన అంటే ఇష్టం అందరికీ కూడా. కానీ అయినంత మాత్రాన విగ్రహాలు పెట్టాలని కాదు. నిజంగా విగ్రహాలు పెట్టాలి అంటే ఇక్కడ ఒక ముచ్చర్ల సత్యనారాయణ గారిది పెట్టాలి, ఒక ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ది పెట్టాలి, అట్లనే పైడి జయరాజు గారిది పెట్టాలి, అట్లనే ఇంకా అందశ్రీ అన్నది పెట్టాలి. అట్లా ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ పెట్టాల్సినటువంటి వ్యక్తులుగా. గద్దరన్నయ్య కొన్ని చోట్ల పెట్టారు. సరే, నేను ఏమంటున్నంటే పెట్టాలని అనుకుంటే ఇంకా అనేక మంది ఉన్నాయి. మరి వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? పెట్టాలనుకుంటున్నప్పుడు వాళ్ళది ముందు పెట్టి తర్వాత వీళ్ళ గురించి ఆలోచించవచ్చు కదా. పైడి జయరాజు గారు అనేటువంటి వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి కదా. మరి వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? దాశరథి రంగాచార్యది ఉంది కదా, సినారే లాంటి వాళ్ళు ఉన్నారు కదా. మరి ఇట్లాంటి వాళ్ళవి కూడా ఎందుకు పెట్టలేకపోతున్నారు? వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? కొంతమంది వరకే ఎందుకు పరిమితమై మీరు ఆలోచిస్తున్నారు? అందుకనే వీటి పట్ల వ్యతిరేకత వస్తుంది, అందుకనే వీటి పట్ల విమర్శ వస్తుంది, అందుకనే వీటిపైన చర్చ జరుగుతుంది. అందుకని ఈ చర్చ జరగకుండా ఉండాలి అంటే మీరు చేస్తున్నటువంటి పని కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వాలు కదా, ప్రభుత్వాలు ప్రజల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి, సమాజం పట్ల ఒక జవాబుదారీతనంతో ఉండాలి, ఏ ప్రభుత్వాలైనా. అందుకని ఇట్లాంటి విషయంలో నిజంగా బాధగా ఉంది. ఒక ప్రొఫెసర్ పైన ఇట్లాంటి దాడి ఏంటి? మీ ఇష్టానుసారంగా బూతులు తిట్టడం ఏంటి? ఆయన ఎంత ఒత్తిడికి లోనైతే వెనక్కి తీసుకోగలుగుతారు? అంటే మీ వయసు కంటే కూడా పెద్ద వయసు నాగేశ్వర్ సార్ది. అంటే పవన్ కళ్యాణ్కి చెప్తున్నాను నేను, పవన్ కళ్యాణ్ గారు మీరు మీకంటే కూడా వయసులో పెద్దవారు కదా, ఒక బాధ్యతాయుతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కదా. అట్లాంటి వ్యక్తి పట్ల మీరు ఈ రకమైనటువంటి చర్యల్ని కొనసాగించవచ్చా? పోలీసుల్ని పంపి అరెస్ట్ చేయించే స్థాయి దాకా తీసుకెళ్ళొచ్చా? అదే నేను ఆపాను పోలీసుల్ని అంటున్నారు, సంతోషం ఆపినందుకు. రాకుండానే చూడొచ్చు కదా. ఇక్కడ దాకా వచ్చినటువంటి పోలీసుల్ని ఆపడం కాదు, రాకుండానే ఆపచ్చు కదా. ఎందుకు ఇక్కడ దాకా రానిచ్చారు పోలీసుల్ని? అంటే మీ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం దాకా ఎందుకు రానిచ్చారు? ఇది సరైన పద్ధతి కాదు, ఎవరి పట్ల చేసినా ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి నేను భావిస్తున్నాను. అందుకే దీన్ని ఖండిస్తున్నాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ ఒక్కరు కాదు, ఆయనకు అందరి అండ ఉంది, ప్రపంచవ్యాప్తంగా కూడా అండగా రావాలి అని చెప్పేసి నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక ఉద్యమకారులుగా మీరు చెప్పండి, అంతకుముందు తెలంగాణ దిష్టి తగిలిందని చెప్పేసి ఒక వ్యాఖ్యలు చేసిండ్రు, మళ్ళీ ఈ రోజు వచ్చేసి నాగేశ్వరరావు పైన అసలు ఎందుకు తెలంగాణ పైన ఇలాంటి ఎందుకు ఏపీ వాళ్ళకు? అందుకే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆర్ట్స్ కాలేజ్ ముందు మాట్లాడినప్పుడు రాష్ట్రం రావాలని నేను కోరుకుంటున్నా. తెలంగాణ పోరాటం సరైంది, తెలంగాణ ప్రజలు చేస్తున్న పోరాటం సరైంది అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ మీ రాష్ట్రం మీద దిష్టి తగిలింది అని ఎట్లా మాట్లాడతారు? ఇక్కడ హక్కున చేర్చుకునే తత్వం ఉంది తెలంగాణకు, లేకపోతే ఇంకా మీరు ఇక్కడ ఉండలేరు. ఇది సరైంది కాదు కదా. వీళ్లకు హక్కున చేర్చుకునే తత్వం ఉంది, అందరినీ అభిమానించే తత్వం ఉంది. కాబట్టే ఇంకా ఒక సహనం ఉంది, కాబట్టే ఇంకా వాళ్ళు ఓపికతో ఉన్నారు. కాబట్టి ఇంకా ఈ రకమైనటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి రావడం సరైంది కాదు. నిజంగా మీరు ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తిగా మీరు ఇట్లాంటివి ఏమైనా ఎక్కడైనా మాట్లాడితే కనుక, ఎవరైనా మాట్లాడితే చర్యలు తీసుకోవాల్సినటువంటి మీరే మీ నోటి నుంచే ఇట్లాంటి మాటలు రావడం నిజంగా చాలా బాధాకరం, విచారకరం కూడా. అందుకని వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ కూడా చెప్పాలి.
తెలంగాణ ప్రజలకు క్షమాపణ కూడా చెప్పాలి. ఎందుకంటున్నంటే తెలంగాణ ప్రజల్ని అవమానించినట్టు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినట్టు, తెలంగాణ ప్రజలు సుదీర్ఘకాలంగా చేసినటువంటి పోరాటాన్ని అవమానించినట్టు ఈ రకంగా మీరు మాట్లాడితే, అందుకని ఇది సరైనది కాదు అని చెప్పేసి నేను కోరుతున్నాను. ఒక 2 లైన్లు ఏమన్నా స్ఫూర్తినిచ్చే పాట ఏం రాలేదు, అది ఈ రకంగా ఉంది.